వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్న యాదవులకు జనాభా నిష్పత్తిలో హక్కులు కల్పించాలని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏకైక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్లో రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్కు సన్మాన కార్యక్రమం శుభం కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై కరీంనగర్ బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీవో 46 పత్రాలను దహనం చేశారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, ఓబీసీ రాష్ట్ర నాయకులు అడిచర్ల రాజులు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన వాగ్దానాలన్నీ నీటి మూటలేనని స్పష్టంగా బీసీ సమాజానికి అర్థమైందన్నారు. బీసీ వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, బీసీ వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం వెంటనే. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీసీ వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, బీసీ వ్యతిరేక ప్రభుత్వం వెంటనే. తెలంగాణ వ్యాప్తంగా మరి జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు అన్యాయం చేసిందనే దానికి నిదర్శనం ఇది. కేవలం ఓట్ల గురించే బీసీలను వాడుకొని కామారెడ్డిలో సమావేశంలో బీసీ డిక్లరేషన్ చేసి 42% ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ 2% గడిచినా కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా దాన్ని అమలు చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ 42%నే ఎస్టీలకు బీసీలకు ఇచ్చారు కాబట్టి దాన్ని పూర్తిగా కేవలం బీసీలకు మాత్రమే 42% ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం ఓట్లు దండుకొని ఓట్ల ద్వారా ఓట్లు వేసుకొని 2 సంవత్సరాలు గడిచినా కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నపోతు మీద నూనె పట్టినది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, 42% ఇప్పటికైనా అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. లేని పక్షంలో ఓబీసీ పక్షాన ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% నోచుకోలేని సందర్భంలో అనేక గ్రామాల్లో వేరే కులానికి చెందిన అగ్రవర్ణాలు దాదాపుగా జనరల్ కేటగిరీలో ఉన్నది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీన్ని కూడా అమలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతాం. గుగ్గిళ్లపు రమేష్, మాజీ మేయర్. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని అర్వపల్లి, బైరాన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి బలమైన నాయకత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు. అలాగే తన ఎస్జీఎఫ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించి అర్వేపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఓకే రెడీ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ వేయడానికి అభ్యర్థులు 90% ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు రుణమాఫీ, జీరో కరెంటు బిల్, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ తీయగానే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుందని, ఇంకా అనేకమైన నిధులతో అభివృద్ధితో ముందుకు సాగుతామని అన్నారు. ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని మీడియా సమావేశంలో కోరారు. రాజకీయ నాయకులకు అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇంత కాంగ్రెస్ అంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ 6 పాయింట్ చెప్పిన కార్యక్రమాల్లో ఫ్రీ బస్ మహిళలకు పావుల వడ్డీ, మొన్ననే 3.5 కోట్ల రూపాయల పావుల వడ్డీ మహిళలకు పంచినాము. సన్న బియ్యము, మరి చీరలు కూడా బ్రహ్మాండమైన చీరలు. ఫస్ట్ డాక్టర్ మహిళలు అన్నారు, కానీ మహిళలు అన్నారు అగో ఓట్లు వాళ్ళకి ఎనమాకు లేదంటే రాష్ట్రం అంతా రాష్ట్ర ఫ్యామిలీకి ఒక అన్నట్టు మహిళలు అందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాల్లో ప్రభుత్వం ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నది. పంచోడ కూడా జరిగింది చాలా చోట. కొన్ని చోట రాకున్నా కూడా ఆధారపడదు, కంపల్సరీగా ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట ప్రకారంగా చేస్తాము. 13 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అంటే రేషన్ కార్డు పాతలో అడిషనల్ చేసినాం పిల్లల పేర్లు. అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నం చేసినాము. ఇప్పటికీ 2 సార్లు 6,000 చొప్పున రైతు భరోసా స్కీమ్ వేసినాం. ఇంకా ఈ వారంలో ఎలక్షన్ కోడ్ కాగానే రైతు భరోసా స్కీమ్ కూడా త్వరలో మరి వాళ్ళకు రాబోయే పోతున్నాము. మెయిన్గా ఇందిరమ్మ ఇల్లు ఇవాళ 3,600 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కామారెడ్డిలో మేము శాంక్షన్ చేస్తే దాదాపు 3,000 ఇల్లు ప్రోగ్రెస్లో ఉంది. ఒక 600 ఇల్లు కొంచెం ఆగి ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. అది కూడా మేము తొందరగా 600 సమస్యలు ఉన్నాయి కూడా అధికారులతో సంప్రదించి చేసి 3,600 ఇల్లు కావాలా. ఇంకా రాని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో కూడా తొందరగానే పెద్ద ఎత్తున, అంటే మా 5 సంవత్సరాల్లో ఇల్లు లేనివాడు ఉండకుండా చేద్దామన్నట్టు మా ఒక ఉద్దేశం. దానికే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో ఇబ్బంది లేదు, కానీ అర్బన్లో మాకు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. భూములు లేవు, జాయింట్ ఫ్యామిలీ చిన్నగా ఉంది. వాళ్ళను అప్పుడు నేను తెలుసు మీకు, ఇందిరాగాంధీ, ఇందిరా కాలనీ, రాజీవ్ కాలనీ, జవహర్ కాలనీ, బీడీ కాలనీ, బద్మపట్నం షబ్బీర్ కాలనీ, పాతరాజంపేట అక్కడ షబ్బీర్ కాలనీ, అలాంటిది దాదాపు 3,500
అప్పుడు ఇల్లు కట్టించినాం. ఇప్పుడు అతి పద్ధతిలో మళ్ళీ ల్యాండ్ మనీ ప్రభుత్వం పర్చేజ్ చేయాలా, లేకుంటే మనకు ప్రభుత్వం ల్యాండ్స్ ఉంటే తీసుకొని ప్లాటింగ్ చేసి వెరీబోలకు ఇల్లు లేని వాళ్ళకు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాం. దాంతో సహా ఇలా మీకు ఒక మంచి శుభవార్త తెలియజేసేది ఏమనగా ఇప్పటికే ఒక 4 గ్రామాల్లో సర్పంచ్లు సింగిల్గా నామినేషన్ పడ్డది. అంటే సింగిల్ పడ్డది అంటే ఆటోమేటిక్గా అది యునానిమస్ అవుతుంది. అఫీషియల్గా మాత్రం వాళ్ళు అనౌన్స్మెంట్ 3 దినాలు అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధికి మీరు దయచేసి ఓటర్స్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు, కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్న వాళ్ళకు మీరు ఓటేసి గెలిపేయండి. దానివల్ల మనకు డెవలప్మెంట్ ఎట్లా అయితే కానీ డెవలప్మెంట్ ఫాస్ట్ కావాలి. ఇందిరమ్మ ఇల్లు కావాలని దొంగకుండా 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తే ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఫండ్స్కి ఇస్తామని. అలాగే నేను కూడా అంటున్నాను, మీరు లొల్లి పెట్టకుండా ఏం చేయకుండా వాళ్ళు డబ్బులు చేసుకుంటే ఎంపీ గారి ఫండ్ నుంచి ఒక 5 lakhs, నా ఫండ్ నుంచి ఒక 5 lakhs, 10 lakhs రూపీస్ వరకు మేము కూడా అడిషనల్ గవర్నమెంట్ 10 మా ఇంటి 10 అంటే 20 lakhs రూపీస్ నిరంజన్ రెడ్డి మీద ఓపెన్గా వీళ్ళే కరప్షన్ చేసినారని ఆమెనే చెప్పింది. ఇక ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆమెతో అడిగితే బాగుంటుంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ వేద భారతీ పీఠం వేద విద్యాలయంలో ప్రతి శనివారం శివునికి మహారుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోపూజ, గోహారతి పూజలను నిర్వహిస్తున్నట్లు వేద విద్యానందగిరి స్వామి శనివారం TUWJ IJU మండల విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటలకు మహారుద్రాభిషేకం మరియు త్రినాథ స్వామి వ్రతం, గోపూజ, గోమాతల హారతిని వేదభారతీ పీఠంలో నిర్వహించే కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని తెలిపారు. అనంతరం బాసర మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన TUWJ మరియు IJU అధ్యక్షుడు నర్సూరి భీమరావుతో పాటు కమిటీ నిర్వాహకులు యండల సంతోష్ రావు, అంతగిరి మాధవ్, దావ్ సంతోష్, గౌతమ్ అబ్రువార్, కోదాటి సుధాకర్ రావు, ప్రకాష్ను వేద విద్యా నందగిరి స్వామి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. अमृतत्वाय जीवते अमृते सत्ये प्रतिष्ठिता अधर्मविमायते अदत्तायो चिन्तदा अभिषण्णस्य वैकुण्ठे गोपाय विवादो ज्येष्ठतमं वन्दितमं देवभूतममः कृतमसि। ॐ श्री गोमात्रे नमः। धूपमाघ्रापयामि। गुग्गिलधूपं अभिजानत सङ्कल्पमानं प्रकल्पमानं उपकल्पमानं उपवृत्तं गुप्तं श्रेयो वसीय आयुस्सं भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान ज्योतिष्मागुस्तेजस्वानाथपद्वस्तपन्नभितपन्न रोचनो रोचमानश्चोभनश्चोभमानः कल्याणः दर्शो दृष्टा दर्शता विश्वरूपा सुदर्शना
आप्यायमाना पूरयन्ति पूर्णा पौर्णमासी दादा प्रदादानन्दो मोदप्रमोदः नीराज नैवेद्यम् ॐ श्री गोमात्रे नमः नैवेद्यं निवेदयामि వెలిగించుకోండి తొందరగా వెలిగించండి नीराज ఎన్ని తీసారా బాగా వెళ్ళండి అదే రైతు తులసి అన్ని ఇంకొకటి లేదు प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जातान्तरिष्यमाणां च अमृते सत्ये परिष्ठिताम् अथर्वपितुं मे गोपाय रसमन्त्रमिहायुषे अदर्धायो शीततनो अविषण्णपिदं कृणो षड्यस्य भयोन्मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टादशाष्टय इहास्ये एकैकशवाहायुगाः सप्तदशमां मे गोपाय एकसभ्याः सभासदः तानिन्द्रियावदत्तो सर्वमायुर्पादताम् अहे बुद्धियमन्त्रं मे गोपाय यविषयत्वै विदाविदुः यजत्तामानियजोऽस्मि सायश्रीरङ्गजातताम् श्री नमः नक्षत्रहारविन्दमर्पयामि నైవేద్యం నైవేద్యం ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः